అండ్ మా వర్క్ స్టైల్ కూడా ఎలా ఉంటుంది అంటే మేము జస్ట్ వెళ్ళామా మాట్లాడామా ఇచ్చేసింది ఇచ్చేసామా లేకపోతే ఫోటోలు దిగామా వచ్చామని ఉండదు మాది మేము స్టార్ట్ చేసేదే మేము ప్రీ అసెస్మెంట్ తోటి స్టార్ట్ చేస్తాము ప్రీ అసెస్మెంట్ చేసి వాళ్ళకి ఏం అవేర్నెస్ ఉన్నాయి ఏం అవేర్నెస్ వాళ్ళకి కావాలి ఆ తర్వాత అవేర్నెస్ ఇచ్చిన తర్వాత పోస్ట్ అసెస్మెంట్ చేస్తాం మేము ఇక్కడ వచ్చినందుకు ఎంత చేంజ్ అయింది ఎంత ఇంపాక్ట్ అయింది అనేసి అండ్ మా టీంలో కూడా టచ్ వుడ్ ఎంత మంచి వాళ్ళు వచ్చారంటే ఎందుకంటే ఎన్జిఓ స్టార్ట్ చేయడం అంటే ఎంప్లాయీస్ని పెట్టుకోవాలంటే పెద్ద రిస్క్ అది ఫస్ట్ మేము ఫ్రెండ్స్తోనే కాంటాక్ట్లో మంచిగా నెట్వర్కింగ్ తోటి వర్క్ చేసేటోళ్ళం కానీ ఇప్పుడు మేము ఎక్కడంటే మా దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు ఎంప్లాయీస్కి మేము శాలరీస్ ఇవ్వగలుగుతున్నాము ఎందుకంటే మా వర్క్ని బిలీవ్ చేసి సిఎస్ఆర్స్ వాళ్ళు కార్పొరేట్స్ వాళ్ళు ఫస్ట్ మాకు గవర్నమెంట్ సెక్టర్కి వెళ్ళాలి అంటే అరే మాకు ఎవరు తెలియదు కదా అనేది ఉండేది బట్ వీ అండర్స్టూడ్కే ఓకే ఇది అప్లికేషన్స్ ఉంటాయి ఇలా వెళ్ళాలి అనేసి సో వీ స్టార్టెడ్ పార్ట్నరింగ్ విత్ ద గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆల్సో మేము నారాయణపేటలో మొత్తం అక్కడ ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని నారాయణపేట డిస్ట్రిక్ట్స్లో అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కవర్ చేసాం